అధ్యక్ష, అక్క చెల్లెమ్మల భద్రత కోసం అధ్యక్ష రెస్పాన్స్ టైంను మరింతగా కూడా తగ్గించి ఇంకా మెరుగుపరిచేందుకు దిశ వాహనాలను ఈరోజు పొద్దున్నే లాంచ్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్క చెల్లెమ్మల ప్రతి అవసరంలోనూ కూడా వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళకి ఇంకా ఏ రకంగా బెటర్గా చేయగలుగుతాము అన్న ఆలోచనలతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేస్తూ ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు దిశ వాహనాలను 163 దిశ వాహనాలను, ఇంకొక 18 క్యారవాన్స్ విత్ రెస్ట్ రూమ్స్ అండ్ విత్ వాష్రూమ్స్, ఇవి కూడా మహిళలకు ఇంకా అందుబాటులో ఉంచేందుకు, మహిళా కానిస్టేబుళ్లకు అందుబాటులో ఉంచేందుకు, తద్వారా ప్రజలకు ఇంకా వాళ్ళు బెటర్గా ఉపయోగపడే పరిస్థితి రావాలి అని చెప్పి ఆలోచనతో ఈ రెస్పాన్స్ టైం తగ్గించేందుకు దిశ ఫోన్ను ఒక 5 సార్లు ఎవరైనా షేక్ చేసిన 10 నిమిషాల్లోనే ఖచ్చితంగా అక్కడ అందుబాటులోకి తీసుకొని రావాలి, మేమున్నామమ్మా మీకు తోడుగా అనే మాట వినిపించాలి అన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 900 ద్విచక్ర వాహనాలను, అంటే బైక్స్ని కూడా, దిశ బైక్స్ని కూడా ప్రతి పోలీస్ స్టేషన్లకు కూడా అందించడం జరిగింది. వీటితో పాటు 3000 వెహికల్స్ను కూడా, వివిధ పోలీస్ స్టేషన్స్లో ఉన్న 3000 వెహికల్స్ను కూడా జీపీఎస్తో వాటిని అందరినీ కూడా జీపీఎస్లో అమర్చి వాటిని కూడా దిశకు అనుసంధానం చేస్తూ ఆ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా ఎవరైనా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా తనకు ఇబ్బందికర పరిస్థితి ఉండి ఒక 5 సార్లు కనుక తన ఫోన్ షేక్ చేసినా కూడా చాలు, 10 నిమిషాల్లోనే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ అక్క చెల్లెమ్మకు తోడుగా నిలవాలి అని చెప్పి ఒక గొప్ప ఆశయానికి ఈరోజు శాయశక్తిలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు దిశ యాప్ అధ్యక్ష 1,16,00,000 మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో 1,16,00,000 మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది అధ్యక్ష. ఈ దిశ యాప్ ఉపయోగించి ఇప్పటికే రాష్ట్రంలో 900కు పైగా ఇంటర్వెన్షన్స్ జరిగాయి. 900కు పైగా పోలీసులు వెళ్ళి సమయానికి ఆదుకున్న ఘటనలు 900 పైగా ఈరోజు తోడుగా చెల్లెమ్మలకు నిలబడగలిగారు అధ్యక్ష. మహిళా పక్షపాత ప్రభుత్వంగా మనం ఈ 34 నెలల కాలంలోనే ఏం చేశాము అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, ఒక దిశ యాప్ కనిపిస్తుంది, ఒక దిశ బిల్లు కనిపిస్తుంది, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక ప్రాసిక్యూటర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దిశ అనే పేరు చెప్తే ఈరోజు ఓ రక్షణ అనేది ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా గుర్తుకొస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అమ్మఒడి అనే స్కీమ్ పేరు చెబితే అధ్యక్ష, ఓ చదువుల కోసం ఒక బాధ్యత గుర్తుకు వస్తుంది అధ్యక్ష. ఈ స్కీమ్ ద్వారా అధ్యక్ష రాష్ట్రంలో 43 లక్షల అక్క చెల్లెమ్మల అధ్యక్ష, తద్వారా 84 లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటి వరకు మనం అందించింది ఏకంగా 13,023 కోట్ల రూపాయలు ఏకంగా ప్రతి అక్క చెల్లెమ్మకు గుర్తుకొస్తుంది. ఈ అమ్మఒడి అనే స్కీమ్ పేరు చెప్తే చదువుల కోసం ఒక బాధ్యత అన్నది ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు గుర్తుకొస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వైఎస్ఆర్ ఆసరా, ఈ వైఎస్ఆర్ ఆసరా ద్వారా దాదాపుగా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అండగా నిలవడం జరిగింది అధ్యక్ష.
ఆసరా అనే పేరు ఎప్పుడు గుర్తుకొచ్చినా కూడా ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు కూడా ఒక ఆసరా నాకు ఉంది అనేది ఎప్పుడు కూడా మనసుకు ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అక్షరాల ఈ అక్క చెల్లెమ్మలకు ఈ ఆసరా అనే ఒక పథకం అధ్యక్ష ఇంతవరకు 12,758 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఒక వైఎస్ఆర్ చేయూత ద్వారా దాదాపుగా 25 లక్షల అక్క చెల్లెమ్మలకు 9,180 కోట్ల రూపాయలు. అంతేకాకుండా కాపు నేస్తం ద్వారా అక్క చెల్లెమ్మలకు అందించింది మరో 982 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఈబీసీ నేస్తం ద్వారా అక్క చెల్లెమ్మలకు అందించింది మరో 589 కోట్లు. అధ్యక్ష, ఈ అక్క చెల్లెమ్మలందరికీ కూడా అధ్యక్ష ఓ సాధికారత గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఈ కార్యక్రమాలన్నీ కూడా పేర్లు విన్నప్పుడు ఈ అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మనసుకు మెదడుకు తట్టేది ఓ సాధికారత అన్నది గుర్తుకొస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా అధ్యక్ష, ఆ స్థలాలలో గృహ నిర్మాణం ఇప్పటికే మొదటి దశ అమలు కూడా అవుతా ఉంది అధ్యక్ష. 15,60,000 ఇళ్ళు ఇప్పటికే స్టార్ట్ కూడా అవుతాయి అధ్యక్ష. ఈ ఇళ్ల నిర్మాణంతో అధ్యక్ష అంటే వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా అక్క చెల్లెమ్మలకు చేకూరే లబ్ధి అక్షరాల ఈ స్థలాలన్నింటిలోనూ ఈ ఇల్లు పూర్తయిపోతే ఈ అక్క చెల్లెమ్మలకు జరిగే లబ్ధి దాదాపుగా కనీసం అంటే కూడా అధ్యక్ష 2-3 లక్షల కోట్ల రూపాయలు చేతులు కనిపిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పట్టాలు కానీ ఈ స్థలాలు కానీ ఈ ఇల్లు చూసినప్పుడల్లా కూడా ఆ అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తమ సొంత ఇంటి కళ నెరవేరిన ఒక సంతృప్తి ఆ కళల్లో ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఆనందంగా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక జగనన్న విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇలా ఏ డబ్బైనా కూడా నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లలో ఓ వివక్షకు తావు లేకుండా, ఏ ఒక్క లంచానికి కూడా అవకాశం ఇవ్వకుండా, ఇవి కాక అధ్యక్ష రాజకీయ పదవుల్లో కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అక్క చెల్లెమ్మలను పైకి తీసుకుని రావాలి అని చెప్పి పదవులు ఇచ్చిన పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి చూస్తే అధ్యక్ష వారి ముఖాలలో కనిపించే ఆనందంతో పాటు ఈ అక్క చెల్లెమ్మలకు మంచి చేసిన మన ప్రభుత్వం గుర్తుకొస్తుంది అని చెప్పి కూడా సందర్భంగా అధ్యక్ష. ఇవి మన పథకాలు అని మనం గర్వంగా కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవేవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో లేవు అధ్యక్ష. చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగింది అని అంటే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసి మొత్తంగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను సర్వనాశనం చేసిన పరిస్థితులే కనిపిస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, అది ఆయన గారు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి మనం అక్క చెల్లెమ్మలకు చేస్తున్న మంచిని తక్కువ చేసి చూపించడానికి ఆయన ఎప్పుడూ కూడా ఆరాటం పడుతూనే ఉంటాడు అధ్యక్ష. ఆ ఆరాటం ఒక స్థాయి శృతి మించిపోయి ఇప్పుడు కనిపిస్తాం అధ్యక్ష. ఎందుకనంటే మంచి చేసిన మనం మంచి చేశాము, ఆయన చెడు చేశాడు. ఆ మంచి చేసినందుకు అక్క చెల్లెమ్మలు చాలా సంతోషంగా ఉండరు కాబట్టి ఆ బాధ ఆయన తట్టుకోలేడు అధ్యక్ష. కాబట్టి ఆ బాధ తట్టుకోలేడు కాబట్టి ఆ కడుపు మంట తట్టుకోలేడు కాబట్టి రకరకాల రూపాల్లో అది బయటికి కూడా కనిపిస్తుంటుంది, వికృతంగా కూడా కనిపిస్తుంది. అది ఈ మధ్యకాలంలోనే అధ్యక్ష జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలని, రాష్ట్రంలో చీప్ లిక్కర్ అమ్ముతున్నారని, ఏవేవో ఇప్పుడు వినని పేర్లతో బ్రాండ్లు వచ్చాయని ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు ఆయనకు డంకా బజాయించే ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 రోజు ఇవే కథనాలు చూస్తూ ఉన్నాం అధ్యక్ష.
జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలని, రాష్ట్రంలో చీప్ లిక్కర్ అమ్ముతున్నారని, ఏవేవో పేర్లతో బ్రాండ్లు వచ్చాయని ఈ మూడు విషయాలు అనర్గళంగా ఈ మధ్యకాలంలో రాస్తా ఉన్నారు, చూపిస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నారు. అధ్యక్ష, చంద్రబాబు అక్క చెల్లెమ్మలకు అధ్యక్ష ఏం స్కీములు పెట్టాడు అని ఒకసారి గట్టిగా ప్రశ్నిస్తే అధ్యక్ష, ఎంత మంచి చేశాడు అని చెప్పి ఒకసారి గట్టిగా నిలదీస్తే అధ్యక్ష, ఈ పెద్ద మనిషి దగ్గర నుంచి సమాధానం రాదు అధ్యక్ష. ఎందుకనంటే ఈయన అక్క చెల్లెమ్మలకు మంచి చేసే ఏ స్కీము ఈయన చరిత్రలో ఈయన పెట్టలేదు. అక్క చెల్లెమ్మలకు మంచి చేసే ఆరాటం ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషి చూపించిన చరిత్ర ఈ మనిషికి లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష, కానీ చంద్రబాబు ఏం బ్రాండ్లు పెట్టాడు, ఎన్ని డిస్టిలరీలకు ఎన్ని బ్రీవరీలకు అనుమతులు ఇచ్చాడు అని అంటే దానికి మాత్రం సమాధానం దొరుకుతుంది అధ్యక్ష. ఆ సమాధానం నేను చూపిస్తా అధ్యక్ష. ప్రస్ఫుటంగా ఈయన హయాంలో ఎన్నెన్ని బ్రాండ్లకు ఇచ్చినాడు అనుమతులు, ఎన్నెన్ని బ్రీవరీస్లు డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చాడో కూడా చూపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, వీరు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు ఈరోజు నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. ఆ బ్రాండ్ల పేర్లు ఎప్పుడైనా వింటే అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఆ బ్రాండ్లు ఏంటి, ఆ పేర్లు ఏంటి అని చెప్పి ఆ బ్రాండ్లన్నీ కూడా వీరు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండ్ కూడా అధ్యక్ష మన హయాంలో వచ్చింది కాదు, చంద్రబాబు బ్రాండ్లే అధ్యక్ష. ఇవన్నీ ఆయన గారి హయాంలోనే వచ్చినవి. అంటే అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఆయన ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండ్ కూడా అధ్యక్ష చంద్రబాబు బ్రాండే అధ్యక్ష. అంటే జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు ఇల్లు, దిశ, ఇవన్నీ మన బ్రాండ్స్ అయితే అధ్యక్ష బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ చాయిస్, స్పీకర్ చాయిస్ అనేది గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజెండ్, ఇవన్నీ చంద్రన్న కానుకలే అధ్యక్ష. ఇవే కాదు అధ్యక్ష, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హ్యాంగర్, ఇంకా ఇటువంటివన్నీ అధ్యక్ష దాదాపుగా 254 బ్రాండ్ల అధ్యక్ష. మామూలుగా కాదు, 254 బ్రాండ్ల అధ్యక్ష ఈయన గారి హయాంలో. నేను చూపిస్తాను అధ్యక్ష కాసేపట్లో ఏమేం బ్రాండ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయని కూడా ఎందుకు చూపిస్తాను అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు అనుమతులతో చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్స్ అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష నిజంగా ఎలా ఉందంటే అధ్యక్ష, మామను తానే వెన్నుపోటు పొడుస్తాడు, ఆయన చావుకు తానే కారణం అవుతాడు, మళ్ళీ అదే ఎన్టీఆర్ విగ్రహానికి తానే ఎన్నికలు వచ్చినప్పుడు పోయి దండ వేస్తాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా రోజు మనం ప్రతిసారి గమనిస్తూనే ఉంటాం అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రేడ్ మార్క్ అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఇక్కడ తానే బ్రాండ్లకు డిస్టిలరీలకు అనుమతిస్తాడు, తానే వాళ్ళ డిస్టిలరీలలో ఈ బ్రాండ్స్ ను తయారీ అవుతా ఉంటాయి, మళ్ళీ తానే వచ్చి ఆ బ్రాండ్స్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడా లేని బ్రాండ్లు అంటూ ఇది ఎక్కడ పేర్లు ఎక్కడ బ్రాండ్స్ అని చెప్పి తానే ఈ మాటలు మాట్లాడుతూ మన ప్రెస్ మీట్ కూడా పెడతాడు అధ్యక్ష. ఇవి జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో నిజంగా ఆశ్చర్యం కలిగించే ఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఏపీలో అధ్యక్ష చీప్ లిక్కర్ అనేది లేదు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో చీప్ లిక్కర్ అనేది లేదు అధ్యక్ష. రేటు పరంగా తక్కువ ధరకు అమ్మే ప్రాసెస్డ్, డిస్టిల్డ్, లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి మాత్రమే వచ్చే లిక్కర్ మాత్రమే ఉంది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో. స్టేట్ గవర్నమెంట్ పరిధిలో స్టేట్ గవర్నమెంట్ ద్వారా జరిగే విక్రయాలు ఏమిటి అని అంటే చీప్ లిక్కర్ కాదు, రేటు పరంగా తక్కువ ధరకు అమ్మే ప్రాసెస్డ్, డిస్టిల్డ్, లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి మాత్రమే వచ్చే లిక్కర్ మాత్రమే ఉంది అధ్యక్ష. కానీ అధ్యక్ష మనిషి పరంగా చంద్రబాబు, పార్టీ పరంగా టీడీపీ, మీడియా పరంగా ఈ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5 అధ్యక్ష. ఈ మూడు మాత్రం అధ్యక్ష మనిషి పరంగా చంద్రబాబు, పార్టీ పరంగా టీడీపీ, మీడియా పరంగా ఈ ఎల్లో మీడియా, ఈ మూడు మాత్రం అధ్యక్ష ఏపీలో అసలు సిసలు చీప్ బ్రాండ్స్, చీప్ ఫెలోస్ అధ్యక్ష. వీరు మాత్రం అధ్యక్ష ఏపీలో అందుబాటులో అప్పుడప్పుడు ఉంటారు అధ్యక్ష. కానీ వీరి వక్రీకరణలు, విష ప్రచారాలు మాత్రం ఎల్లప్పుడూ మన రాష్ట్రంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి అధ్యక్ష. వీళ్ళ బ్రాండ్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అధ్యక్ష. ఇక ఈ మహిళా వ్యతిరేక పార్టీ, మహిళా వ్యతిరేక నాయకుడు, మహిళా వ్యతిరేక మీడియా చేస్తా ఉన్న ఈ చీప్ ప్రచారాల గురించి మరికొంత వివరంగా కూడా అందరికీ తెలియజేస్తాను అధ్యక్ష. అంటే సభలో సభ్యుడికో తెలియాలి, ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా అందరికీ తెలియజెప్పే కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ నిజాలన్నీ కూడా తెలియాల్సిన అవసరం కూడా చాలా ఉంది అధ్యక్ష. 2019 తర్వాత అధ్యక్ష, this is one fact that everybody should know about it అధ్యక్ష. 2019 తర్వాత అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీకి కానీ, ఒక్క బ్రీవరీకి కానీ మనందరి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందే లేదు అని చెప్పి అధ్యక్ష. రాష్ట్రంలో అధ్యక్ష 20 డిస్టిలరీలకు అనుమతి ఎప్పుడు వచ్చాయో మీరే ఒక్కసారి స్లైడ్ చూడమని అడుగుతాము అధ్యక్ష. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 20 డిస్టిలరీలకు అనుమతులు ఎప్పుడు వచ్చాయో అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలలో అధ్యక్ష రాష్ట్రంలో లిక్కర్ తయారు చేసే ఈ 20 కంపెనీలు, రాష్ట్రంలో లిక్కర్ తయారు చేసే 20 డిస్టిలరీలు ఉంటే అధ్యక్ష 1982కు ముందు ఉన్నవి కేవలం 5. 1982కు ముందు ఉన్నవి కేవలం 5. 1982 తర్వాతనే మిగిలినవన్నీ కూడా రావడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో మొత్తం 20 డిస్టిలరీలు ఉంటాయి. యాజమాన్యం మారిన 2 కంపెనీలతో కూడా కలుపుకుని అధ్యక్ష చంద్రబాబు గారి హయాంలో ఇచ్చినవి అక్షరాల 14 అధ్యక్ష. అక్షరాల 14, 20లో 14 అక్షరాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి అధ్యక్ష. ఇందులో అధ్యక్ష ఇంకోటి 2014 నుంచి 2019 అంటే ఈ పెద్ద మనిషి మొన్న ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 మధ్యలో ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతి ఈ పెద్ద మనిషి ఇచ్చాడు అధ్యక్ష. చూడండి అధ్యక్ష, డేట్లతో సహా అక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది.
ఈ పెద్ద మనిషి హయాంలోనే 2014 నుంచి 2019 మధ్యలో ఏకంగా 7 డిస్టిలరీలకు ఈ పెద్ద మనిషి అనుమతి ఇచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష, మేమేమో అధ్యక్ష 16 కొత్త మెడికల్ కాలేజీలు, 16 కొత్త జిల్లాలకు మేము అనుమతి ఇస్తా ఉంటే, ఈయన గారి హయాంలో 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన పరిస్థితి ఈయన గారి హయాంలో అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఆయన ఇంటి పేరు నారా బదులు సారా అంటే కరెక్ట్ గా సూట్ అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, లిక్కర్ తయారీకి సంబంధించిన విధానంలో అధ్యక్ష 2019 తర్వాత మనందరి ప్రభుత్వం ఎటువంటి మార్పులు కూడా చేయలేదు అధ్యక్ష. లిక్కర్ తయారీకి సంబంధించిన విధానంలో 2019 తర్వాత మనం ఏదైనా కొత్త మార్పులు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. అధ్యక్ష, తయారీ సంస్థలు అన్నీ కూడా అధ్యక్ష పెద్ద పెద్ద లైసెన్స్డ్ డిస్టిలరీస్ అధ్యక్ష. ఇవన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్ ను పాటిస్తూ లిక్కర్ తయారీ చేస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, దీని మీద పెద్ద ప్రాసెస్, ప్రతి స్టేజ్ లోనూ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి స్టేజ్ లోనూ కూడా ఇవన్నీ కూడా లైసెన్స్డ్ పెద్ద పెద్ద డిస్టిలరీలు కాబట్టి లిక్కర్ తయారీ చేసే కంపెనీలన్నీ కూడా ఒక ప్రాసెస్ ఫాలో అవుతాయి కాబట్టి, ఆ ప్రాసెస్ లిక్కర్ చేస్తారు కాబట్టి ప్రతి చోట కూడా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని వేల బాటిల్స్ ను వీళ్ళు వాళ్ళ కంపెనీస్ నుంచి బయటకు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు టెస్ట్ చేసి కూడా ఇస్తారు అధ్యక్ష. మన డిపార్ట్మెంట్ కూడా కొన్ని లక్షల టెస్టులు కూడా చేస్తారు అధ్యక్ష. దాదాపుగా గమనించినట్లయితే దాదాపుగా 1,50,000 టెస్టులు కూడా డిపార్ట్మెంట్ కూడా చేసింది తీసుకునేటప్పుడు కూడా, డిస్టిలరీస్ నుంచి కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఆల్ లైసెన్స్డ్ డిస్టిలరీస్ అయినప్పటికీ కూడా, పెద్ద పెద్ద డిస్టిలరీస్ అయినప్పటికీ కూడా. అధ్యక్ష, ఫలానా బ్రాండ్కు అనుకూలంగా కానీ ఫలానా బ్రాండ్కు వ్యతిరేకంగా కానీ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఎందుకు అని అంటే అధ్యక్ష, ఇక్కడ బ్రాండ్ పేరు ఏది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష. అది నిర్ధారించిన ప్రమాణాలతో లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వస్తా ఉందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష, లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి నిర్ధారించిన ప్రమాణాలతో అక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తా ఉందా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఆ ప్రోడక్ట్కు పవర్ స్టార్ 99 పెడతాడా, లెజెండ్ 99,999 పెడతాడా, లేకపోతే బూమ్ బూమ్ అని పెడతాడా, ఇంకొక పేరు పెడతాడా అన్నది నిజంగా మాకు సంబంధించిన అంశం కూడా కానే కాదు అధ్యక్ష. అది ఏ పేరైనా పెట్టుకున్నా కూడా, కానీ ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, లైసెన్స్ డిస్టిలరీస్ నుంచి వస్తూ ఉందా లేదా, నిర్ధారిత ప్రమాణాలను పాటిస్తూ ఉన్నారా లేదా అన్నది మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయాలన్నీ కూడా తెలిసి కూడా అధ్యక్ష బాబు మరో కొత్త తతంగానికి తెరలేపారు అధ్యక్ష. అధ్యక్ష, మధ్యలో అధ్యక్ష ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని SGS ల్యాబ్స్ ఈ విషయాలు చెప్పిందని మరో తప్పుడు ప్రచారాలు కూడా మొదలుపెట్టాడు అధ్యక్ష. ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు, ఈ డబ్బులు వచ్చినాయి అని అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు రాకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదు, రోజు ఒక పద్ధతి ప్రకారము ఒక ప్లాన్ ప్రకారము ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కుదేలు చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసే వ్యక్తి అధ్యక్ష ఈ మనిషి. అధ్యక్ష, అందులో భాగంగానే కొత్త కొత్త డ్రామాలకు ఆయన తెరలేపుతా ఉంటాడు. అందులో ఈ మధ్యకాలంలో SGS ల్యాబ్స్ లో మద్యంలో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని SGS ల్యాబ్ ఈ విషయాలు చెప్పిందని తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు అధ్యక్ష. దీనిపై వెంటనే అధ్యక్ష మన ప్రభుత్వ అధికారులు అధ్యక్ష SGS ల్యాబ్ ను సంప్రదించింది అధ్యక్ష. SGS ల్యాబ్ ను సంప్రదించిన తర్వాత SGS ల్యాబ్స్ కు వివరాలు అడిగితే అధ్యక్ష వాళ్ళు లిఖితపూర్వకంగా మనకు లెటర్ రాసిచ్చారు అధ్యక్ష. నిర్దేశిత ప్రమాణాలను
అనుసరించి అంటే అధ్యక్ష నిర్దేశిత ప్రమాణాలను అనుసరించి అంటే బిఐఎస్ స్టాండర్డ్స్ లోని IS 4449 విస్కీ, IS 4450 బ్రాందీ ప్రమాణాల ప్రకారం పరీక్షించలేదని శాంపుల్స్ ఇచ్చిన వ్యక్తులు ఈ స్టాండర్డ్స్ ప్రకారం పరీక్షలు చేయమని అడగలేదని చెప్పి స్పష్టం చేశారు అధ్యక్ష. పైగా అధ్యక్ష వారిచ్చిన శాంపుల్స్ లో ఉన్న కంపౌండ్స్ ఆరోగ్యానికి హానికరం అని తాము నిర్ధారించలేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా కూడా లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈ SGS ల్యాబ్స్ లో వీరు ఇచ్చిన ఈ శాంపుల్స్ కూడా ఎక్కడి నుంచి తెచ్చారో కూడా తెలియదు అధ్యక్ష. ఇది ఈ షాప్ మనం తయారు చేసిన మనం అమ్మే మనం విక్రయించే మన షాపుల నుంచి తీసుకొని పోయి అదే బాటిల్ ఇచ్చారా అన్న దానికి కూడా ఆధారాలు లేవు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అధ్యక్ష. అదొక క్వశ్చన్ మార్క్ అయితే అధ్యక్ష ఇంకొకటి కూడా అధ్యక్ష అది ట్యాంపర్ చేసి కూడా ఉండే అవకాశాలు కూడా ఉండవచ్చు కదా అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా ఆటోమేటిక్లీ వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష అవే లైసెన్స్ నాకు ఇక్కడికి ఆశ్చర్యం కలిగించేవాది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష అవే లైసెన్స్ డిస్టిలరీస్ నుంచి, ఎందుకంటే ఆ లైసెన్స్ డిస్టిలరీస్ ఇప్పుడు నేను కొత్తగా ఇచ్చినవి కాదు అధ్యక్ష, అవే లైసెన్స్ డిస్టిలరీస్ నుంచి అవే లిక్కర్ అవే ప్రాసెస్ తో అక్కడ నుంచే బయటికి వస్తే బాబు గారి హయాంలో అది మంచి అధ్యక్ష. బాబు గారి హయాంలో అది మంచే. బాబు గారి హయాంలో అదే లిక్కర్ తాగితే అది హెల్త్ డ్రింక్. కానీ అదే మన హయాంలో అదే లిక్కర్ తాగితే అది విషయం అని చెప్పి ప్రచారం. నిజంగా ఎక్కడికి అధ్యక్ష ఇది ఏదైనా మాట్లాడేదానికి ఏదైనా మీనింగ్ అనేది ఎక్కడైనా ఉండాల్సిన పరిస్థితి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు గారు అధ్యక్ష చెబుతా ఉన్న ఈ జే బ్రాండ్స్ అంటా ఉన్న వాటిని అధ్యక్ష నిజానికి అధ్యక్ష బాబు బ్రాండ్స్ కాబట్టి వీళ్ళన్నీ కూడా బి బ్రాండ్స్ అనో లేకపోతే ఎల్ బ్రాండ్స్ అనో, అంటే లోకేష్ గారు ఉన్నారు కదా అధ్యక్ష ఆయన కొడుకు, ఎల్ బ్రాండ్స్ అనో ఇవన్నీ వాళ్ళ పేర్లతో ఎందుకు పిలిచకూడదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇవేవి మనం ఇచ్చినవి కాదు అధ్యక్ష. ఒకసారి ఆ స్లైడ్స్ కూడా చూద్దాం అధ్యక్ష. ఎందుకంటే ఇవన్నీ కూడా చూపించి ఇవన్నీ ఏదో మన హయాంలో వచ్చినట్టు అని చెప్పి ఇవన్నీ కూడా విపరీతంగా కథనాలన్నీ రాయడం మొదలు పెడతా ఉన్నారు, చూపించడం మొదలు పెడతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్రెసిడెంట్ మెడల్ అంటే అధ్యక్ష అది ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకసారి గమనించండి అధ్యక్ష. ప్రెసిడెంట్ మెడల్ అనేది అది ఎవరి బ్రాండో తెలుసా అధ్యక్ష? అది బాబు బ్రాండ్ అధ్యక్ష. దానికి అనుమతి లభించింది ఎప్పుడో తెలుసా అధ్యక్ష? 2018 ఫిబ్రవరి 6వ తారీఖున బ్రాండ్ బయట డేట్ కూడా ఉంది చూడండి అధ్యక్ష. ఈయన అనుమతి ఇచ్చాడు అధ్యక్ష. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లైసెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇది టీడీపీ ప్రెసిడెంట్స్ మెడల్ కానీ లేకపోతే మెడల్ బాబు మెడల్లోనే ఒక మెడల్ కూడా ఈ బాటలతో కూడా వేసే కార్యక్రమం కూడా చేయొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఆయన గారి హయాంలోనే ఇచ్చింది. కానీ దీని మీద దుష్ప్రచారం మీద అదేదో కొత్తగా మనమేదో ఇచ్చినామన్నట్టుగా ఆ పేరు ఏదో మనం పెట్టినట్టుగా దాని గురించి దుష్ప్రచారం. ఇంకొకటి పక్కన చూస్తే అధ్యక్ష ఇక గవర్నర్స్ రిజర్వ్ అంట. పేరు కూడా చూడండి అధ్యక్ష ఏం పెడుతున్నారు. ఒకడు ప్రెసిడెంట్ మెడల్ అంటాడు, ఒకడు గవర్నర్స్ రిజర్వ్ అంటాడు, రేపు పొద్దున స్పీకర్లు అంటాడు, నోరు అంటాడు, అంటాడు. అధ్యక్ష గవర్నర్స్ రిజర్వ్ పక్కన చూస్తే అధ్యక్ష గవర్నర్స్ రిజర్వ్ అధ్యక్ష రాష్ట్రపతినే కాదు అధ్యక్ష గవర్నర్లు కూడా మేమే అవమానించామని అంటాడు అధ్యక్ష. మన ఆయన పేరు పెట్టి ఆయన పర్మిషన్ ఇచ్చి ఇదంతా మళ్ళా లాస్ట్కి ఏమో మేము రాష్ట్రపతినే కాదు గవర్నర్ను కూడా మేమే అవమానించామని చెప్పి మళ్ళా మా మీదని గుర్తు చెల్లే కార్యక్రమం అధ్యక్ష. పోనీ దానికైనా కానీ ఎవరు అనుమతి ఇచ్చారో ఒకసారి చూద్దాం అధ్యక్ష. దానికి అనుమతి ఇచ్చింది కూడా అధ్యక్ష సాక్షాత్తు సారాబాబు మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. దీనికి ఎప్పుడు అధ్యక్ష అనుమతి ఇచ్చింది అధ్యక్ష? 2018 నవంబర్ 5వ తారీఖున ఇదే చంద్రబాబు ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష. డేట్ చూడండి, ఆ పైన డేట్ కూడా చూడండి అధ్యక్ష. 2018 నవంబర్ 5న అధ్యక్ష. గవర్నర్ రిజర్వ్
గవర్నర్స్ రిజర్వ్ మాత్రమే కాకుండా అధ్యక్ష నెపోలియన్ పేరు మీద కూడా బ్రాండ్ తీసుకొచ్చారు. ఆక్టన్ పేరు మీద కూడా బ్రాండ్ తీసుకొచ్చారు. సెవెంత్ హెవెన్ పేరు మీద కూడా బ్రాండ్ తీసుకొచ్చారు. వీటినన్నింటికి సంబంధించి అధ్యక్ష ఏపీ స్టేట్ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎప్పుడు అనుమతి ఇచ్చింది అధ్యక్ష? 2018 అక్టోబర్ 26న. అంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి అధ్యక్ష. అలాగే ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ప్రెసిడెంట్ మెడల్ తో పాటు హైదరాబాద్ విస్కీ బ్రాండ్లు అనుమతి ఇచ్చింది. ఇది కూడా ఏదో మనమే ఇచ్చినామని చెప్పి చెప్తారు. హైదరాబాద్ విస్కీ బ్రాండ్ లో కూడా అధ్యక్ష ఇది అనుమతి ఇచ్చింది ఎప్పుడు అధ్యక్ష? 2017 నవంబర్ 22న. అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష. ఇంకా అధ్యక్ష రకరకాల బ్రాండ్ల గురించి మాట్లాడుతూ అధ్యక్ష వీరా బ్లామ్ డే లాంటి బ్రాండ్లతో పాటు అధ్యక్ష బూమ్ బియర్ అంట. ఇవన్నీ కూడా అధ్యక్ష ఎవరి హయాంలో వచ్చాయనంటే అధ్యక్ష శ్రీమాన్ మధ్య మహాచక్రవర్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవన్నీ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇందుకు అనుమతి ఇచ్చింది ఎప్పుడో తెలుసా అధ్యక్ష? ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష కొన్ని బ్రాండ్స్ అయితే అధ్యక్ష కొన్ని ఇచ్చిన బ్రాండ్స్ అయితే అధ్యక్ష ఏప్రిల్ మేలో అంటే అధికారం నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు అని తెలిసి అసలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ మే 23వ తారీఖున కౌంటింగ్ జరుగుతూ ఉంటే మే 23 వరకు కూడా కనీసం ఆగే ఓపిక లేక ఎలాగూ వెళ్ళిపోతాడు అని చెప్పి ఏప్రిల్ మే నెలలో ఈయన ఇచ్చిన అనుమతులు అధ్యక్ష బ్రాండ్లకు సంబంధించిన ఇచ్చిన అనుమతులు అధ్యక్ష క్రేజీ డాల్, రాయల్ స్ట్రీట్ డీలక్స్, 999 లెజెండ్ విస్కీ, న్యూ కింగ్ లూయిస్ 14, ప్రెసిడెంట్ మెడల్ ఫైన్ విస్కీ, రాయల్ ప్యాలెస్ సైన్ అవుట్ ప్రీమియం, AD 79 XXX రమ్, బీరా 91 బ్లాండ్ సమ్మర్ లాగర్ బియర్, క్లిఫ్ హ్యాంగర్, బూమ్ ఎన్ని రకరకాలుగా కూడా ఆ పేర్లతో ఈ మనిషి కనీసం తన ప్రభుత్వం పోతా ఉంది అని చెప్పి తెలిసి ఏప్రిల్ మేలో కూడా ఇచ్చిన పరిస్థితులు కూడా మనం గమనిస్తా ఉన్నాం అధ్యక్ష. చివరి క్షణాల్లో కూడా అధ్యక్ష మే 14న కూడా ఈ పెద్ద మనిషి బూమ్ బియర్ కూడా అనుమతి ఇచ్చాడు అధ్యక్ష. అలాగే అధ్యక్ష హై వోల్టేజ్ గోల్డ్ బియరు, SNJ బియరు, బ్రిటిష్ ఎంపైర్ బియరు ఇవన్నీ కూడా రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది ఎప్పుడో తెలుసా అధ్యక్ష? ఇవన్నీ కూడా బాబు గారి హయాంలోనే ఇవన్నీ కూడా రంగప్రవేశం చేశాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, సైన్ అవుట్లు ఇవన్నీ కూడా రంగప్రవేశం చేసింది కూడా అధ్యక్ష 2018 నవంబర్ 9న. నిజానికి స్పెషల్ స్టేటస్ 3 క్యాపిటల్స్ అనే బ్రాండ్స్ లేకపోయినా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం మీద బురద జల్లడానికి సోషల్ మీడియాలో ఫేక్ ట్రోల్ కూడా చేశారు అధ్యక్ష. దానికోసం ఫేక్ లేబుల్స్ కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ లేదు అధ్యక్ష, 3 క్యాపిటల్స్ అనేది లేదు, బ్రాండే లేదు, స్పెషల్ స్టేటస్ అనేది కూడా బ్రాండే లేదు. కాకపోతే మన మీద దుష్ప్రచారం చేసే దానికోసం వీళ్ళంతకి ఇల్లే దానికి ఒక స్టిక్కర్ తగిలిచ్చి దానికి ఒక బాటిల్ తగిలిచ్చేసేసి ఈ బ్రాండ్స్ అన్ని కూడా ఫేక్ లేబుల్స్ తో ఏకంగా ట్రోల్ కూడా చేశారు అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దుర్మార్గమైన మనుషులు ప్రపంచంలో ఎవరు ఉన్నారు అధ్యక్ష? ఇది తప్ప నిజంగా ఎన్ని క్రిమినల్ బ్రెయిన్స్ అధ్యక్ష, ఇవన్నీ మామూలు బ్రెయిన్స్ కాదు, ఇవన్నీ క్రిమినల్ బ్రెయిన్స్. వీళ్ళందరినీ జూలో పెట్టాలి అధ్యక్ష నిజంగా అధ్యక్ష. మరికొన్ని అధ్యక్ష దత్తపుత్రుడి పేరు మీద, బావమర్ది పేరు మీద కూడా వీళ్ళు బ్రాండ్ తీసుకొచ్చారు అధ్యక్ష. లెజెండ్ 999 లాంటి బ్రాండ్లు, 999 పవర్ స్టార్ లాంటి బ్రాండ్స్ ఇంతకుముందే నేను చెప్పినాను అధ్యక్ష. ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఎందుకో ఏమనుకున్నాడో ఏమో అధ్యక్ష, కొంతమందికి మాత్రం
కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయాడు అధ్యక్ష. పాపం పవన్ కళ్యాణ్కు పేరుతోనూ కృతజ్ఞత చెప్తూ పవర్ స్టార్ 999 అని తీసుకొచ్చాడు. బావమర్దికి కూడా కృతజ్ఞత చెప్తూ లెజెండ్ 999 అని చెప్పి ఆయన పేరుతోనే తీసుకొచ్చాడు. మరి ఎందుకో రామోజీరావు గుర్తుకు రాలా, రాధాకృష్ణ గుర్తుకు రాలా, టీవీ5 గుర్తుకు రాలే అధ్యక్ష. మరి వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష అక్షరాల 254 బ్రాండ్ అధ్యక్ష ఈ పెద్ద మనిషి గారి హయాంలో ఆ లిస్టు చూపించాడు. 254 బ్రాండ్లు 254 బ్రాండ్ల అధ్యక్ష ఆయన గారి హయాంలో తీసుకొచ్చిన బ్రాండ్ అధ్యక్ష. లిక్కర్కి సంబంధించి అధ్యక్ష ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆమోదం పొందాయి అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఇదే అదే అడగాలి అధ్యక్ష. ఇప్పుడు ఎందుకంటే ఇది చీప్ బ్రాండ్స్, చీప్ లిక్కరు అని చెప్పి రకరకాలుగా మన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. కాబట్టి ఇది అడగాలి అధ్యక్ష. ఈ లిక్కర్కి సంబంధించిన ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆమోదం పొందాయంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఇవన్నీ నాటుసారా బ్రాండ్లు కాదు అని కదా దాని అర్థం అధ్యక్ష. ఆయన హయాంలో ఆయన నాటుసారా బ్రాండ్లకు ఆయన ఏమైనా అనుమతి ఇచ్చాడా? ఆయన హయాంలో జరిగినటువన్నీ అనుమతులు పొందాయనంటే ఇవన్నీ నాటుసారా బ్రాండ్లు కాదు అనే కదా అధ్యక్ష. ఇవన్నీ కోట్ల వ్యయంతో పెట్టిన లైసెన్స్డ్ డిస్టిలరీస్ తయారయ్యే మద్యం బ్రాండ్లు కదా అనే కదా అధ్యక్ష దాని అర్థం అధ్యక్ష. అది బియర్ కానివ్వండి అధ్యక్ష, మరో లిక్కర్ బ్రాండ్ కానివ్వండి అధ్యక్ష, ఇవన్నీ కూడా అధ్యక్ష ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక ప్రొసీజర్తో అనుమతించిన ఆల్కహాల్ శాతంతో లైసెన్స్డ్ డిస్టిలరీస్, లైసెన్స్డ్ బ్రీవరీస్ ద్వారా ఇవన్నీ కూడా తయారవుతాయి అధ్యక్ష. అందుకని ఇంతకుముందు నేను చెప్పాను, వాట్ బ్రాండ్ ఇట్ ఈస్ అనేది డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, అది లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వస్తూ ఉందా, లైసెన్స్డ్ బ్రీవరీస్ నుంచి వస్తూ ఉందా అన్నది మాత్రమే ముఖ్యము అని చెప్పి ఇంతకుముందు అందుకే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అధ్యక్ష, మన ఐటీసీ వంటి కంపెనీలు తయారు చేసే సిగరెట్లు ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఐటీసీ కంపెనీ కూడా సిగరెట్స్ తయారు చేస్తుంది. ఐటీసీ వంటి కంపెనీలు తయారు చేసే సిగరెట్స్ కూడా ఒకసారి గమనిస్తే ఆ సిగరెట్స్ కూడా అధ్యక్ష, వాళ్ళు తయారు చేసే సిగరెట్స్ కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. కానీ ఆ హానికరం అని కూడా వాళ్ళు ముద్రిస్తారు అధ్యక్ష. కానీ అధ్యక్ష దీని అర్థం అధ్యక్ష, టొబాకోను అంత ప్రాసెస్ చేసిన తర్వాత కూడా ఫిల్టర్స్ పెట్టిన తర్వాత కూడా వాటిని తాగటం వల్ల నష్టం ఉంటుందని, అదే ఏ ప్రాసెస్ లేకుండా నేరుగా తాగే చుట్ట కానీ బీడీల వల్ల కానీ అంతకు మించిన ప్రమాదం ఉంటుందనే అధ్యక్ష దాని అర్థం. అదేవిధంగా అధ్యక్ష మద్యానికి సంబంధించి కూడా అధ్యక్ష ఏ ప్రాసెస్ లేకుండా నాటుసారా చాలా ప్రమాదకరం అధ్యక్ష. ఎందుకంటే ఏ ప్రాసెస్ అక్కడ జరగదు కాబట్టి. డిస్టిలరీస్, బ్రీవరీస్లో తయారయ్యే మద్యం ఒక ప్రాసెస్ ప్రకారం డిస్టిల్డ్ పద్ధతిలో జరుగుతుంది, ఒక విధానం ప్రకారం జరుగుతుంది, కొన్ని ప్రమాణాలు ఖచ్చితంగా అక్కడ పాటిస్తారు కాబట్టి అది తక్కువ హానికరం అధ్యక్ష. కానీ ఏదైనా కూడా అధ్యక్ష, ఇవేవైనా కూడా అధ్యక్ష, బాబు గారు గతంలో తన హయాంలో తాను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఏవి కూడా హెల్త్ డ్రింక్స్ కాదు అధ్యక్ష. అన్నిటి వల్ల నష్టం జరుగుతుంది. నాటుసారా తాగితే ఎక్కువ నష్టం జరుగుతుంది, దీనివల్ల తక్కువ నష్టం జరుగుతుంది. కానీ ఏవి కూడా గతంలో చంద్రబాబు గారు ఆయన హయాంలో మందు తాపించాలన్న ప్రేమతో ఇవన్నీ హెల్త్ డ్రింక్స్ తాగితే మంచిది, ఇంటికి వెళ్ళిన తర్వాత అలసిపోయి ఉంటాము, 2 పెగ్గులు 3 పెగ్గులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి నేను ఉద్బోధన చేశాడు అధ్యక్ష ఆయన గతంలో. అధ్యక్ష ఏదైనా కూడా తక్కువ ప్రమాదకరమా ఎక్కువ ప్రమాదకరమా అన్నది మాత్రమే చూసుకోవాలి అధ్యక్ష. చంద్రబాబు గారి హయాంలో అయినా అధ్యక్ష, మన పాలనలో అయినా కూడా అధ్యక్ష, ఈ బ్రాండ్ల మద్యం తయారీకి ఒకే విధానం ఉంటుంది అధ్యక్ష. ఈ తయారీ విధానంలో అంటే అధ్యక్ష ప్రాసెస్లో ఎలాంటి మార్పులు కూడా ఉండవు అధ్యక్ష. ఇలా తయారైన తర్వాత వాటి లేబుల్స్, బ్రాండ్స్ పేరు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనమంతా కూడా
ఇంకొక విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా ఏదైతే చెప్తా ఉన్నామో ఇంతకీ అధ్యక్ష ఈ డిస్టిలరీస్ ఈ బ్రీవరీస్ లో ఇవన్నీ కూడా ఏదైతే చూపిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ డిస్టిలరీస్ ఈ బ్రీవరీస్ లో అనేకంగా ఉన్న ఇవన్నీ ఎవరి అధ్యక్ష అనేది కూడా చూడాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది గమనించదగ్గ విషయం. ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ కూడా నేరుగా తెలుగుదేశం పార్టీ వారివి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎస్పీవై బ్రాండ్ ఎవరిది అధ్యక్ష? ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అధ్యక్ష? ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన ఎస్పీవై డిస్టిలరీస్ నుంచి వారు అమ్మి మా గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక విశాఖ డిస్టిలరీస్ అధ్యక్ష పేర్లు ఒకసారి చూపించండి, మా 20 పేర్లు ఒకసారి చూపించండి. ఒకసారి 20 డిస్టిలరీస్ కి సంబంధించి గమనించినట్టయితే అధ్యక్ష ఎస్పీవై డిస్టిలరీస్ కి సంబంధించి కనిపిస్తుంది అధ్యక్ష. ఇక విశాఖ డిస్టిలరీస్ అధ్యక్ష విశాఖ డిస్టిలరీస్ అయితే అధ్యక్ష 2019 ఫిబ్రవరి 25 అంటే ఆయన పోతూ ఇచ్చిపోయిన విశాఖ డిస్టిలరీస్ అధ్యక్ష. ఇక విశాఖ డిస్టిలరీస్ ఎవరిది అధ్యక్ష? ఇది అయ్యన్న పాత్రుడిది కాదా అధ్యక్ష? గత ఏడాది అమ్మేసుకున్నానని ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. గత ఏడాది అమ్మేసుకున్నానని చెప్పినంత మాత్రాన ఏడాది క్రితం వరకు అది అయ్యన్న పాత్రుడి కాకుండా పోతుంది అధ్యక్ష. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలప్పుడు వీరికి కాదా అధ్యక్ష పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష. ఇంకోటి పిఎంకే డిస్టిలరీస్ యనమల రామకృష్ణుడు బియ్యంకుడిది కాదా అధ్యక్ష? శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశవుల నాయుడిది కాదా అధ్యక్ష? వీరంతా టీడీపీ వారు కాదా అధ్యక్ష? వీరంతా ఏ పార్టీ వారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ కూడా తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ ను చీప్ లిక్కర్ అంటూ దాన్ని నాటుసారా మాదిరిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దానికి కారణం ఏమిటి అధ్యక్ష? కారణం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి దుష్ప్రచారం చేయాలన్నదే వీళ్ళ కారణం అధ్యక్ష. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎలా అడ్డుకోవాలన్న దుర్బుద్ధితోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇక రెండవ కారణం ఏమిటి అధ్యక్ష? మహిళలకు ఈ ప్రభుత్వం వల్ల జరిగినంత మేలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి మహిళల్లో ఇదేదో నాటుసారా అన్న తరహాలో అపోహలు సృష్టించి మహిళల మనసును కలత చెందేట్టుగా చేయాలి అని చెప్పి ఇంకొక దుష్ప్రచారం ఇంకొకటి అధ్యక్ష. ఇక అధ్యక్ష ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇక జంగారెడ్డిగూడెంలో అధ్యక్ష సహజ మరణాలను కూడా కల్తీసారా మరణాలుగా చిత్రీకరించడానికి అధ్యక్ష చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు అధ్యక్ష. చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు నాయుడు డాకా మోగించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు చేయని ప్రయత్నం కూడా లేదు అధ్యక్ష. ఇక్కడ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఇదే ఈనాడులో అధ్యక్ష చూపించడమా ఈనాడులోనే ఇదే ఈనాడులో 18 ఇదే ఈనాడులో అధ్యక్ష ఈ కల్తీసారా జంగారెడ్డిగూడెంలో తాగి చనిపోయిన వాళ్ళు ఈ కుటుంబాలు అని చెప్పి ఏకంగా వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ తో సహా అన్ని రాశారు అధ్యక్ష. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఈనాడు కటింగ్ చూపించిన ఇంకో రెండోది కూడా ఉంది, అదే అడుగు తీసుకున్నాం అధ్యక్ష. ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష. ఈనాడు పేపర్లో వీళ్ళు రాసిన అధ్యక్ష ఈ కుటుంబాలన్నీ రాష్ట్ర అధ్యక్ష. ఇక్కడ గమనించండి అధ్యక్ష. నాగరాజు ఫస్ట్ పేరు ఏలూరు, బొంతుల అప్పారావు ఉండి అక్కడ కనిపిస్తాను చూస్తారు అధ్యక్ష. బొంతుల అప్పారావు ఉండి తర్వాత అధ్యక్ష వేమపరుపు
గురియానాశ్రహణం దెందులూరు అధ్యక్ష గులాయగూడెం పేర్లన్నీ కూడా ఈ పక్క కనిపిస్తాయి అధ్యక్ష. అధ్యక్ష అటువైపు గమనిస్తే అధ్యక్ష పీతాని వెంకటరమణ 36 బీసీ రాజీవ్ నగర్ గుహ దగ్గర, తర్వాత హైడేటి సత్యనారాయణ 73 ఓసి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పుట్టాయిగూడెం ఇక్కడ ఇటువైపు కనిపిస్తాయి అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళందరి ఇంటర్వ్యూలు ఒకసారి అధ్యక్ష, వీళ్ళందరూ అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పిన ఈనాడులో రాసిన ఈ కథనాలు అధ్యక్ష లింగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయినారు అని చెప్పి ఏకంగా రాసి రకరకాలుగా దాన్ని వక్రీకరించే కార్యక్రమం ఏదైతే చేశారో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 మంది ఇంటర్వ్యూలు ఒకసారి వాళ్ళని పోయి అదే పనిగా అడిగించే కార్యక్రమం చేసినాం. ఎందుకు జరిగింది, ఎందుకు చనిపోయినారు, ఏం జరిగింది అని. మా మంత్రి కూడా పోయాడు అధ్యక్ష, మంత్రి కూడా పోయి అందరినీ కూడా కలవడం కూడా జరిగింది, అందరి విషయాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ నోట్లతో వాళ్ళంతా వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఒకసారి ప్లే చేయండి అమ్మ, ఒకసారి అది కూడా ఒకసారి చూడండి ఒకసారి. భార్యాభర్తల గొడవల కారణంగానే చనిపోయింది. పురుగుల మందు తాగి కానీ నాటుసారా తాగి మాత్రం కాదండి. ఏదాళ్ళిద్దరు చిన్న గొడవలు ఉన్నాయి. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది, రమ్మంటే రావట్లేదు. దాని మీద మనస్తాపం చెంది ఇలా తాగడం జరిగింది. ఎప్పుడన్నా డ్రింక్ చేసేవాడు, సిగరెట్ కాల్చేవాడు తప్ప నాటుసారా కాదండి. పురుగుల మందే మాత్రం తాగేసాడు. చెప్పాడండి హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర చెప్పాడు. నాటుసారా అలవాటు మా ఆయనకి లేదండి. విడిగా మామూలుగా డ్రింక్ తీసుకుంటారు, సిగరెట్ అలవాటు ఇవి ఉన్నాయి తప్ప నాటుసారా అలవాటు అసలు లేదండి. మా ఇద్దరి పర్సనల్ గొడవల వల్ల ఈయన బెదిరించడానికి కానీ ఇలా చేసుకున్నారు, ఇంతవరకు తెచ్చుకుంటారని కూడా మేము అనుకోలేదండి. ఆయనకి నాటుసారా అలవాటు అయితే లేదండి. నాటుసారా వల్ల అయితే కాదండి తాగింది, ఇంకా నాటుసారా అలవాటు లేదండి. జరిగింది అనంతపల్లిలో. ఆయన ఇక్కడ ట్రావెల్ చేసి 1 అవర్లో ఇక్కడ వచ్చి పడిపోయాడు, బస్సులోనే వచ్చాడు, పడిపోయాడు. ఇక్కడ ఇది మేము తీసుకొని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో ఇమీడియట్లీ జాయిన్ చేశారు. జాయిన్ చేయడం అయింది. వాళ్ళు 6 అవర్స్ ఈవినింగ్ 4:30 అలా జాయిన్ అయ్యారు. 6 అవర్స్ తర్వాత మేము చెప్తా ఉన్నారు. 6 అవర్స్ తర్వాత 8:30కి చనిపోయారు మాట నైట్. నాటుసారాకి మాత్రం అలవాటు లేదండి ఆయనకి. ఏదైనా చిన్న డ్రింక్ అలవాటు ఉంది లైట్గా, కానీ ఈ నాటుసారా అనేది కరెక్ట్ కాదు. ఈ రాజకీయం చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మా నాన్నగారిది సాధారణ అన్నామండి. ఇలాగా 10 రోజులు పొట్టగూడు గురించి ఇలా ఊరు వెళ్ళారండి గుడివాడ వెళ్తే అండి ఆయనకి పాపం అక్కడ అప్పటికప్పుడు సేలో పడిపోయారండి. సేలో పడిపోతే ఇంటికి తీసుకొచ్చారండి 4:00 ఇంటికి తీసుకొచ్చాక హాస్పిటల్ తీసుకెళ్లారండి. అక్కడ ఇంజక్షన్ చేయించారు, బాగానే ఉందని తీసుకొచ్చేసారండి. మళ్ళీ 11:30కి తేడా ఉందండి. ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్లారండి. అక్కడ తీసుకెళ్ళాక ఇంకా 6 గంటలు చనిపోయారండి. ఇలాగే ఇది మా నాన్నగారితే సాధారణ మరణం అండి. సో నాటుసారా తాగి చచ్చిపోయాడని ఇలాగ పెట్టారండి మా మీద. మాకు మరి ఎటువంటి మా పరిస్థితి, మేము మా బాధలో మేము ఉన్నామండి. చర్యలు తీసుకోవాలండి. మా నాన్నగారు గుంతప్పారు మేము కోతలకు వెళ్ళారండి. కోతలకు వెళ్తే అక్కడ నిప్పు వస్తుంది అన్నారు. నిప్పు వస్తుందంటే అక్కడ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇంజక్షన్లో సిలిండర్లు ఎక్కించారండి. మళ్ళీ కొంచెం తగ్గి మళ్ళీ రాత్రి 11ంటికి నిప్పు వస్తుందంటే మళ్ళీ అక్కడ పొరగ పెట్టి మధ్య ఇచ్చి పొరగ పెట్టారు. లాభం లేదు, ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళిపోమంటే అక్కడ సిలిండర్ ఎక్కించారని పోకుండా బాగానే ఉన్నాడు. తర్వాత అటు ఇటు కాలేజ్ చదవడిపోయి తాను మమ్మల్ని ఇదిలో పెట్టేస్తారండి. పేపర్లు కూడా ఇచ్చారండి. ఒక ఉండదండి. మేము వేసుకుంటుంటే మాకు పేపర్లు ఏంటండి అసలు అలా చేశారండి. నాటుసారా అసలు అలవాట్లేదండి మా మామయ్య గారికి. అందరూ ఏమో పేపర్లకేమో నాటుసారా నాటుసారాతో చచ్చిపోయారని ఇచ్చారండి. నాటుసారా అయితే కాదండి. ఇంట్లో అది పని చేస్తా చేలో నిప్పుకొని తెస్తే పడిపోయాడండి. అసలు ఏం అలవాట్లేవండి బాబా, ఏమి లేవండి. మా ఆయనకి అసలు ఏం అలవాట్లేవు. రాశారండి. మరి ఇలాగ మమ్మల్ని అలర చేశారండి. ఎంత మమ్మల్ని ముంచేస్తున్నారండి. ఇంట్లో ఉన్న వాళ్ళు బయటలో వస్తున్నారండి. మరి దేనివల్ల ఈ సారా వల్ల లేదండి. మా ఆయనకి అసలు అలవాట్లేదండి బాబా. మేము చచ్చిపోయి మేము ఎక్కుతూ ఉంటే ఇలాగ అలర చేయాలని పెట్టారండి. రాజకీయ వాళ్ళు చేస్తున్నారండి. ఆ రాజకీయాలు మాకు ఏం తెలిసింది బాబా, ఇంట్లోనే ఉంటున్నాం కదా, చచ్చిపోయి మేము పెడుతున్నామండి. ఇలా రాజకీయం చేసి ఇలా పెడుతున్నారండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం యాలయగూడెం మాది.
మా నాన్నగారి పేరు వేమవరపు గురుబ్రహ్మ అండి. ఆయన గత 3 సంవత్సరాల కింద నుంచి పక్షవాతంతో బాధపడుతున్నారండి. మంచి మీద నుంచి కాలు కింద పెట్టేవాళ్ళు కదా ఆయన. మన అనుకోకుండా ఫిట్స్ కింద వచ్చి చనిపోయారండి. కానీ మా మీద మరి ఆయన మీద ఇలా సారా తాగారని చెప్పి ఇలా కేసు వచ్చిందండి. మాకు అసలు మాకు బాధ చాలా బాధగా ఉందండి. ఆయన చాలా మంచివారు ఆయన. మరి ఆయనకి మరి కేసు ఎవరు పెట్టారో ఏంటో మాకు తెలియట్లేదు. మాకు చాలా బాధగా ఉంది. కానీ మాకు ఎంత ఎవరు తిరిగేవాళ్ళు లేక మేము ఇలా ఊరుకోవడం జరిగిందండి. అది మరి ఆ కేసు ఎవరు పెట్టారో మాకు తెలియాలండి. అసలు 2018 కానించి తనకి మందు తాగడం అలవాటు. మందు హాస్పిటల్ గట్ట తీసుకెళ్ళేవాళ్ళమండి. హాస్పిటల్ తీసుకెళ్ళే ముందు ఏమైనా తీసుకునేవారమ్మా, డ్రింక్ గట్ట ఏమైనా తీసుకునేవారంటే తాగడం వల్ల తనకి అన్ని ప్రాబ్లమ్స్, లివర్లు మొత్తం అన్ని తినేసి, ఎముకలు కట్ట అన్ని తినేసినాయి సార్. ఫిలిమ్స్ అవన్నీ తీసారండి. ఎక్స్రే, స్కానింగ్, మొత్తం బ్లడ్ టెస్ట్లు, టీవీ టెస్ట్ కూడా చేశారండి. చేసిన తర్వాత ఇవి ఒక 2 నెలలు మాత్రం చేయించుకోండి, తర్వాత దాన్ని బట్టి అబ్బాయికి కేజీ ఎలా ఉందో చూసి నేను చెప్తానమ్మా అని చెప్పి బయటకు రాసి ఇచ్చేవారండి కేజీ హాస్పిటల్లోన. ఈ ఇంజక్షన్ చేస్తుండగానే అక్కడ ట్రీట్మెంట్ జరిగింది సార్. జరిగేటట్టు కూడా తాగడం వల్ల నీకు ఇలాగ అయ్యింది, లివర్ల ప్రాబ్లము, హార్ట్ అంతా తినేసినట్టు చుట్టేపులు తినేసింది, ఎముక అంతా స్విరుడి పెట్టేసింది, నువ్వు మాత్రం ఖచ్చితంగా చనిపోతావు, ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి నువ్వు బతుకుతావని కూడా నాకు నమ్మకం లేదు అని చెప్పేసి చెప్పారు సార్. 4 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా నేను హాస్పిటల్ నుంచి ఎన్నిసార్లు వద్దన్నా సరే నేనే తీసుకెళ్తానండి. మీ అమ్మగారి మొఖం చూసి కూడా నువ్వు మానతలేదు, నీకు పిల్లలు లేరా, భార్య లేదా, ఎందుకు ఇవన్నీ ఎలాగ ఎడుతున్నావు, నువ్వు నీ తల్లి కాబట్టి నేను పట్టుకొని తిరుగుతుంది, భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా వస్తున్నారా నీకు, కన్నా ప్యాన్ మానుకోలేక నీ వెనకాల తిరుగుతుంది కాబట్టి ఈసారైనా సరే నువ్వు మందు మానకపోతే మేము ట్రీట్మెంట్ చేయమని పుస్తకం విసిరేశారండి. నాన్నగారి పేరు సత్యనారాయణ, వయసు 73 అండి. ఆయనకి దగ్గు ఆయాసం ఉందని ఒక 10 years నుండి ఉందండి. ఉంటే 6వ తారీఖు తెల్లవారుజాము 3:30 ప్రాంతంలో దగ్గు ఆయాసం కింద వచ్చిందని వచ్చి ఇక్కడ ఫ్లమ్ అయిపోయి ఊపిరి ఆడతలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఆక్సిజన్ పెట్టారు. 6 వరకు ఉంచుకున్నారు. ఇక బాగానే ఉందా, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకొచ్చి ఇంటికాడ తీసుకొచ్చామని పర్లేదు బాగానే ఉన్నారు. మళ్ళీ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో మళ్ళీ ఒక్కసారి కింద దగ్గు కింద వచ్చి ఆవేశం వచ్చి ఊపిరి అయిపోయిందండి. సమస్య ఏంటంటే అక్కడ లిస్టులో సారా మన్నాల లిస్టులో మాది కలిపేశారండి. కనీసం బయటకి వెళ్ళి టీ కూడా తాగరు మా ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. మాది జంగారెడ్డి కాదు మరో మేము ముట్టాయడం నుంచి మాకు సిచ్యువేషన్ బట్టి అక్కడ రావాల్సి వచ్చిందని చెప్తుంటే ఎవరు అయినట్లేదండి. అసలు అక్కడైతే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదేమో, జంగారెడ్డిని తీసుకెళ్లడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందేమో, ఆ లిస్టులో వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాం. నేను చనిపోయారు అనే దానికంటే ఈ బాధ ఎక్కువగా ఉందండి మాకు. ఇప్పుడు ఇంట్లో పెద్ద మనిషి చనిపోయారు అనే బాధ కంటే కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినండి, ఈ ప్రచారం ఎక్కువైపోయింది. ముందు పేపర్లో కూడా వచ్చేసిందండి, అందరూ వచ్చి అడుగుతున్నారు ఇదేంటి అని. అధ్యక్ష, ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నిజంగా ఒక జరగనిది జరిగినట్టుగా చూపించారని చెప్పి ఒక విషపూరితమైన కుట్ర మనస్తత్వంతో ఏ రకంగా ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఏ రకంగా రాష్ట్రంలో రాజకీయాలను ఏ రకంగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు అధ్యక్ష. అంతటి దారుణంగా పొలిటికల్ సిస్టమ్ను పొల్యూట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక నాటుసారా అన్నది అధ్యక్ష ఇప్పుడు వచ్చింది కాదు అధ్యక్ష. ఇది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అధ్యక్ష దాని తయారీ జరుగుతూనే ఉంది అధ్యక్ష. ఇదేదో కొత్తగా నాటుసారా అన్నది ఏదో ఇప్పుడే వచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టు చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు, అది కూడా వాస్తవం కాదు అధ్యక్ష. అధ్యక్ష, దాన్ని ఆపడానికి అధ్యక్ష గట్టిగా ప్రయత్నించింది మాత్రం ఖచ్చితంగా మన ప్రభుత్వమే అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష అదే పనిగా ACBని కూడా తీసుకొని రావడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని అదే పనిగా తీసుకొని వచ్చి అదే పనిగా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మద్యం అలవాటును అధ్యక్ష మాన్పించాలి అని చెప్పి మొట్టమొదటిగా గట్టిగా ఆలోచనలు చేసింది కూడా మన ప్రభుత్వమే అని కూడా నేను చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష.
నిజంగా మద్యం అలవాటును మాన్పించాలన్న మంచి ఉద్దేశంతో అధ్యక్ష మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా కూడా గతంలో పెంచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు అలా పెంచినప్పుడు అధ్యక్ష ఎందుకు పెంచుతున్నారు అని చెప్పి గోల చేసినది వీళ్ళే అధ్యక్ష. వేరే రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం నాటుసారా పెరుగుతుందని చెప్పి నాకు కూడా ఎస్సీబీ దగ్గర నుంచి మిగతా అందరి ప్రజాప్రతినిధులు అందరి దగ్గర నుంచి కూడా నాకు కూడా ఫీడ్బ్యాక్ రావడంతో నేను కూడా మళ్ళీ విరమించుకొని మళ్ళీ రేట్లను కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఒక ప్రయత్నం చేసినాం, ఒక మంచి జరగాలి, ఒక మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో 43,000 బెడ్ షాపులను రద్దు చేసే కార్యక్రమం చేస్తాం. 4,380 షాపులు ఉంటే అధ్యక్ష ఇంతకుముందు గతంలో ప్రతి షాప్ పక్కన పర్మిట్ రూమ్ అని చెప్పి అక్కడే అనుమతి ఇచ్చేవాళ్ళు. ఆ పర్మిట్ రూమ్లో ఒక 20 మంది అక్కడే కూర్చొని మందు తాగేవాళ్ళు. ఎవరైనా ఆడవాళ్ళు ఆ దారి గుండా పోవాలి అని అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యాన్ని నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు ఆ 43,000 బెడ్ షాపులు తొలగించడమే కాకుండా 4,380 షాపుల దగ్గర పర్మిట్ రూమ్లను కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం కూడా చేశాం అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష 4,380 షాపులను కూడా 2,934 షాపులకు తగ్గించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ షాపులు తగ్గించడమే కాకుండా అధ్యక్ష ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ మద్యం షాపులు కన్నా ఉంటే విచ్చలవిడిగా మందు అనేది పెంచుతారు, బెడ్ షాపులు అనేది ఆపే పరిస్థితి కుదరదు అనే ఉద్దేశంతో ఈ బెడ్ షాప్స్కు చెక్ పెట్టాలి, మద్యం విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా తాగించడానికి చెక్ పెట్టాలి అని అంటే ప్రభుత్వమే మద్యం షాపులు తీసుకుంటేనే జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం షాపులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష, నడపడం జరిగింది. దీనివల్ల నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేలా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండేటివి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం లభించేది. మద్యం అమ్మకాలు కూడా ఇంకా ఎక్కువగా పెంచాలి అనే తాపత్రయంతో ప్రతి ఊర్లోనూ కూడా ఒక షాపు కాదు, 2 షాపులు, ఒక బెడ్ షాపు కాదు, 2 బెడ్ షాపులు కాదు, ఎక్కడ పడితే అక్కడ బెడ్ షాపులు కనిపించే విధంగా మద్యం ఇంట్లో నుంచి బయటకు వస్తూనే మద్యం కనిపించే విధంగా ఏకంగా మద్యం దుకాణాలు అందుబాటులోకి ఉండేటివి. ఇవన్నీ కూడా తగ్గాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు గవర్నమెంటే షాపులు తీసుకుంది కాబట్టి ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటలకు బంద్ అనే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా నిజంగానే సిన్సియర్గానే మద్యాన్ని తగ్గించాలి అనే ఒక తాపత్రయంతోనే చేయడం జరిగింది. అందులో భాగంగానే రేట్లు కూడా పెంచి షాక్ కొట్టే విధంగా కూడా గతంలో పెంచడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని చేసినప్పటికీ కూడా ఆ తర్వాత రేట్లు విపరీతంగా పెంచేసరికి మళ్ళీ ఇల్లిసిట్ లిక్కరు అనే ఒక పరిస్థితి రాకూడదు అన్న తాపత్రయంతో మళ్ళీ రేట్లు మళ్ళీ తగ్గించేసి మళ్ళీ అట్లీస్ట్ నియంత్రణతో మద్యం అందుబాటులోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నాటుసారా తయారీ అమ్మకాల మీద కూడా గట్టి నిఘా కూడా వేయడం జరిగింది అధ్యక్ష. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేయడమే కాకుండా దాడులు కూడా విపరీతంగా కూడా నిర్వహిస్తా ఉన్నాం. కఠినంగా వ్యవహరించాం కాబట్టి అధ్యక్ష ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 14.32 లక్షల సారా నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. టీడీపీ హయాంలో అధ్యక్ష నాకు ఆశ్చర్యం అదే అనిపిస్తుంది అధ్యక్ష. సారా అన్నది ఏదో కొత్తగా ఇప్పుడే మా హయాంలోనే ఏదో సారా పుట్టుకొచ్చింది అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అంతా బిల్డప్ చేయడం చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అధ్యక్ష టీడీపీ హయాంలో కూడా కొద్ది గొప్ప చేసేవాళ్ళు అధ్యక్ష. కొద్ది గొప్ప వాళ్ళు కూడా టీడీపీ హయాంలో కూడా ఈ సారాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ 5 ఏళ్ల కాలంలో అధ్యక్ష 1,42,288 కేసులు పెట్టారు అధ్యక్ష. అదే వైఎస్ఆర్ అదే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ 2.5 సంవత్సర కాలంలోనే ఇప్పటికే 1,09,983 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాయి. అంటే మన 5 ఏళ్ళు అయిపోయేసరికి బహుశా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులకు డబుల్ కేసులు బహుశా మన హయాంలో డెఫినెట్లీ రిజిస్టర్ అవుతాయి.
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అధ్యక్ష, మరి గతంలో బాబు గారి హయాంలో కూడా 1,42,000 కేసులు పెట్టారంటే మరి దాని అర్థం ఏమిటి అధ్యక్ష? మరి నాటుసారా ఉన్నట్టా లేనట్టా అని అడుగుతా ఉన్నాను నేను. మరి ఆ కేసులు ఎందుకు పెట్టాను అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మీ ద్వారా అడిగే కార్యక్రమం కూడా చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ఫాక్ట్ 2016లో ఈ పెద్ద మనిషి నవోదయం అని ఒక పేరు పెట్టి ఒక క్యాంపెయిన్ మాదిరి నడపాలి అని చెప్పి ప్రయత్నం చేసి ఏకంగా నవోదయం అని చెప్పి పేరుతో సారాకు వ్యతిరేకంగా ఏకంగా క్యాంపెయిన్ కూడా చేశాడు అధ్యక్ష ఈ పెద్ద మనిషి. చేసి ఆశ్చర్యం ఏంటంటే 254 బ్రాండ్లు ఆ 5 ఏళ్లలో 7 డిస్టిలరీలకు మళ్ళీ కొత్తగా లైసెన్సులు ఇచ్చి మళ్ళీ లిక్కర్ కూడా ప్రమోట్ చేసింది కూడా ఈ వ్యక్తి అధ్యక్ష. అది ఆశ్చర్యం. రామోజీ ఉషోదయం అధ్యక్ష. ఇలా చేశారు కాబట్టి అధ్యక్ష, సమస్య అనేది నాటు సారాది కాదు అధ్యక్ష, నాటు నారాది అధ్యక్ష. కల్తీ అయిన అధ్యక్ష, విషమైన అధ్యక్ష ఎక్కడ ఉంది అని అంటే అధ్యక్ష వీళ్ళ మనసుల్లోనే ఉంది అధ్యక్ష. అధికారం లేదన్న కడుపు మంటతో పాటు మనం అక్క చెల్లెమ్మల కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా ఆ పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అన్న పరిస్థితిని చూడలేక కడుపు మంట అనేది కనిపిస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, వీరి కడుపు ఇంకా మండాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకము అభివృద్ధి పథకము దేవుడి దయతో ప్రజలందరి చెల్లని దీవెనలతో మరింతగా మెరుగ్గా ఇంకా చెయ్యాలి అని దేవుణ్ణి కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష.